దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా నమస్కారమండి. మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి 19వ విడత నిధులనేవైతే విడుదల చేయబోతుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఈ యొక్క రూ. 6,000 అనేవైతే విడుదల కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి మనకి నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారు? అలాగే రైతన్నలందరికీ కూడా మనకి నిధులనేవైతే పెంచి ఇవ్వబోతున్నారని చెప్పేసి అంటున్నారు కదా! అది ఎప్పుడిస్తారు? ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తదండి. అందుకోసం వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా మనకిక్కడ దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి మనకి రూ. 6,000 చొప్పున అందించబోతున్నారు కదా! అయితే ఈ యొక్క నిధులు కూడా మనకైతే అందించబోతున్నారండి. ఇప్పటికే 18 విడతల కింద 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా జమ చేసుకుంటూ రావడం అనేది జరిగింది గదా! అయితే ఇప్పుడు 19వ విడత కింద మనకి రూ. 2,000 అనేవైతే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి గాను మనకి ప్రణాళికలైతే రూపొందిస్తుందనమాట కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి అర్హత కలిగినోరికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే అందుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈ అర్హులు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అందుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి అందుతాయండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఎప్పటినుంచో మనకి రూ. 6,000 అనేవైతే అందిస్తూ ఉన్నారు కదా! అయితే ఈసారి మనకి 10,000 వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. సో, దీనివల్ల ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మనకి లాభం చేకూరుతుందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. సో, ఇది దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అందుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. దీనివల్ల మనకి అర్హతలందరినీ కూడా గుర్తించి వారి యొక్క ఖాతాలో అయితే జమ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో, మనకి దాదాపుగా ఈ యొక్క నెలాఖరు చివరిలో మనకి 19వ విడత కింద రూ. 2,000 అనేవైతే జమ చేస్తారండి. సో, దాంతో మనకి సంవత్సరానికి రూ. 6,000 జమ చేస్తున్నట్లుగా మనకి ఈ యొక్క విడతతో రూ. 6,000 అనేవైతే పూర్తవుతాయనమాట. దీనివల్ల ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి మనకి మేలు చేకూరుతుందని భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందండి. అయితే దీనికి సంబంధించి నిధుల విడుదలపై ఏ అధికార ప్రకటన వచ్చినా గానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.